అనామిక అయితే రాజు చేస్తున్న పూజను ఆపేసి బామ్మగారు రాజుబాబు గారికి ఏ అర్హత ఉందని పూజ చేయమంటున్నారా అని అడుగుతూ ఉంటుంది. అర్హత అంటే ఏంటి నువ్వు చెప్తావా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి శ్రీరాముడు పత్ని వ్రతుడు, కానీ బావగారు అలా కాదు కదా, భార్య ఉంటుండగా ఇంకొక ఆవిడతో సంబంధం పెట్టుకుని బిడ్డను తీసుకొచ్చారు కదా, ఇప్పుడు బావగారికి ఏ అర్హత ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అనామిక అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ మీడియా ఉంది, ఎంతమంది ఉన్నారు, ఎంతమందిలో ఈ విషయాలు మాట్లాడడం అంత అవసరమా అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అనామిక అయితే అడగాలి, ఇప్పుడే న్యాయం కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అంత ముఖ్యమైన విషయం ఏంటమ్మా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. ఇక ప్రకాశం అయితే రోజు మన ఇంట్లో ఏదో ఒక విధంగా తవ్వుకుంటున్నాం కదమ్మా, ఇప్పుడు కూడా తవ్వుకోవాలా అని ప్రకాశం అంటూ ఉంటాడు. ఆ మాటలకి ధనలక్ష్మి, అనామిక అనేది నిజమే కదా, కళ్యాణ్ అనామికకే అర్హత ఉంది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మ అయితే ఆపండి మీ మాటలనంటే, ఏంటి బామ్మగారు అంతే కదా అని అంటూ ఉంటాడు. అయినా రాముల్లాంటి అన్నయ్యకే అర్హత లేనప్పుడు నాకెలా ఉంటుంది అని అంటూ ఉంటాడు కళ్యాణ్. ఆ మాటలకి అయినా నేను సీతమ్మ లాంటి అమ్మవారితో కూర్చొని పూజ చెయ్యను అని అనామికతో అంటూ ఉంటాడు. లేదు, నువ్వు నేనే పూజ చేయాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి కళ్యాణ్ అయితే లేదు అని అంటూ ఉంటాడు. తర్వాత మాట్లాడుకుందాం అని అంటే, ఆ మాటలకి అనామిక ఏంటి తర్వాత మాట్లాడుకునేది, వడపప్పు పానకం తీసుకొని టీ దానం, టిఫిన్ దానం, అన్నదానం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమా, అది జరగదు, నువ్వు నేనే కళ్యాణం చేయాలి అని అనామిక అంటూ ఉంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ అయితే నేను నీతో కూర్చొని వ్రతం చెయ్యను, నాకు సీతమ్మవారు లాంటి భార్య ఉంది, నాకు అలాంటి భార్యతో వ్రతం చేయడం నాకు ఇష్టం లేదు అని కళ్యాణ్ అంటాడు. ఆ మాటలకి షాక్ అయిన అనామిక ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది.